హలో అందరికీ. ఈరోజు నా సాయి ఎపిసోడ్ 1087 చెప్పుకోబోతున్నాం. ద్వారకామాయిలో ఒక వ్యక్తి తన బిడ్డ చికిత్స కోసం సాయి వద్దకు వస్తాడు. ఆ వ్యక్తి సాయితో ఇలా అంటాడు. సాయి, ఇతను సాయంత్రం వరకు బాగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు జ్వరం చాలా ఎక్కువైపోయింది. కులకర్ణి సర్కార్ వద్దకు వెళ్ళి చికిత్స చేయించుకోవాలన్నా డబ్బులు కూడా లేవు సాయి నా దగ్గర. మీ మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను సాయి. అప్పుడు సాయి పక్కనే ఉన్న కుండ దగ్గరకు వెళ్ళి గ్లాసుతో నీటిని ముంచి ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చిన సాయి నీటితో అతని శరీరం మొత్తం చల్లడం ప్రారంభిస్తాడు. అది చూసిన ఆ పిల్లవాడి నాన్న ఇలా అంటారు. మీరేం చేస్తున్నారు సాయి? నేను చెప్పాను కదా ఇతనికి జ్వరము ఉందని. అయినప్పటికీ మీరు అతనిని చల్ల నీటితో ఎందుకు తడిపారు? అప్పుడు సాయి అంటాడు, ఇది కూడా ఒక చికిత్సలో భాగము అని. ఆ వ్యక్తి అంటాడు, చికిత్సనా? దానికి బదులు సాయి ఇలా అంటారు, అవును. అతనికి చలి నుండి జ్వరం లేదు. అతని శరీరం వేడి పడింది. అందుకే నేను అతనిని నీటితో తడిపి ఉపశమనం కలిగించాను. ఇప్పుడు అతన్ని బాగా చూసుకో. వేడి వస్తువుల వల్లే అతనికి ఈ పరిస్థితి వచ్చింది. కాసేపటి తర్వాత ఆ పిల్లవాడు లేచి కూర్చుని ఉంటాడు. అవును సాయి, మీరు చెప్పినది నిజమే. నేను చాలా మామిడి పళ్ళు తిన్నాను. అదే కాకుండా నేను నిన్న మామిడి తోటలో మొత్తం రోజు ఎండలో తిరిగాను. అప్పుడు సాయి అతనితో అంటాడు, ఏదైనా అధిక పరిమాణం హానికరం. మామిడి పళ్ళు అయినా, సూర్యరశ్మి అయినా. సాయి ఆ పిల్లవాడి తండ్రితో ఇలా అంటాడు, ఇతనికి సరైన పోషక ఆహారం ఇవ్వండి. అతను వేడి నుంచి బయటపడతాడు. ఇంకా ఆ రోజు రాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంటుంది. వెళ్తున్న సమయంలో అలసిపోయిన సుధ చెట్టు దగ్గర కూర్చుని సుధకి తన పెద్దమ్మ అన్న మాటలు గుర్తుకు వస్తాయి. నేను ఇంట్లో పనులు చేసుకునేదే కాక నీకు కూడా సేవ చేయాలి. అదే కాకుండా వాళ్ళ నాన్న చేసిన సేవను కూడా గుర్తు తెచ్చుకుంటూ నన్ను క్షమించండి నాన్న. నేను ఇంటి నుండి చెప్పకుండా వచ్చేశాను. నేను తప్పు చేశాను. కానీ మీ సంతోషం కోసం నేను ఇప్పుడు మీకు భారం అయిపోయాను. కానీ నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. నేను ఇంకెవ్వరికీ భారం అవ్వాల్సిన అవసరం ఉండదు. మరియు నా కారణంగా మీరు తిట్లు తినవలసిన అవసరం ఉండదు ఇంకా. స్పృహ తప్పిన సుధని ఒక వ్యక్తి అనాథ శరణాలయంలోకి తీసుకువెళ్తాడు. ఆ మరుసటి రోజు సుధా కళ్ళు తెరిచి చూడగా ఒక చోట ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి చిత్రం వేస్తుంటాడు. అతని వద్దకు వెళ్ళిన సుధ ఇలా అడుగుతుంది, ఇది ఏం ప్రాంతం అని అడుగగా అతను జవాబు ఇస్తాడు, ఇది అతిథి గృహం. అప్పుడు సుధ అతనిని అడుగుతుంది, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? నిన్నటి రాత్రి నుండి. నేను నిన్నటి రాత్రి నుండి ఈ చిత్రాన్ని గీస్తున్నాను. మరైతే నిన్న రాత్రి నన్ను ఎవరు తీసుకొచ్చారో మీకు తెలుసు కదా అని సుధ అడుగుతుంది. దానికి బదులుగా ఆ వ్యక్తి ఇలా అంటాడు, లేదు నేను చూడలేదు అని. సుధ అతనిని ఇలా అడుగుతుంది, కానీ మీరు చెప్తున్నారు కదా నిన్నటి రాత్రి నుంచి మీరు ఇక్కడే ఉన్నారని. మరి అలా అయితే మీరు చూసే ఉంటారు కదా అని అడుగుతుంది అతనిని. లేదు నేను చూడలేను, నేనొక అంధుడిని అని అతను ముందుకు తిరుగుతాడు. మీరు చూడలేరా? మరైతే మీరు ఈ చిత్రాన్ని ఎలా గీశారు? నా మనసుతో చూసి గీశాను నేను ఈ చిత్రాన్ని. మనసుతో చూసి గీశారా? సుధా అంటుంది. సాయి కూడా ఇదే అంటారు. మీరు నిజంగా ఈ చిత్రాన్ని గీశారా అని సుధా అడుగుతుంది ఆ వ్యక్తిని. అవును, నేనే గీశాను అని చెబుతాడు. నువ్వు కావాలంటే నేను నీ చిత్రాన్ని కూడా గీయగలను. సుధా ఆశ్చర్యంతో, నా చిత్రాన్ని కూడా గీస్తారా మీరు అని అడుగుతుంది. అవును, గీయగలను నేను. వ్యక్తి చిత్రాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తరువాత సుధా తనని చూసి చాలా ఆనందపడుతుంది. అప్పుడే అక్కడికి సాయి వస్తాడు. ఏ విషయమైతే నేను చెప్పాలనుకున్నానో ఆ విషయం ఈ వ్యక్తి పుట్టుకతో అంధుడు అయినప్పటికీ నీ చిత్రాన్ని చాలా అందంగా వేశాడు. నేను నీకు చెప్పాను, నేను నీ నుండి భిక్ష పొందేందుకు ప్రతిరోజు నీ ఇంటికి వస్తానని. నువ్వు ఎక్కడ ఉన్నా నేను వస్తాను. నువ్వు ప్రయత్నిస్తావా లేదా వదులుకుంటావా? నిర్ణయం నీదే ఇక సుధా అని సాయి అంటాడు. అటువైపు వసుదేవుని చూపిస్తారు. వసుదేవ్ వాళ్ళ అన్నయ్యను అక్కను అరుస్తూ ఉంటాడు. నేను రాత్రంతా తోటను కాపాడుకోవడానికి వెళ్తాను. కానీ మీరు ఇద్దరూ ఇక్కడ ఆమెను చూసుకోవాల్సింది. ఆమె ఇంట్లో లేదు మరియు మీకు తెలియదని అంటున్నారు. ఆమె పాదాలకు మామూలుగానే గజ్జలు ఉన్నాయి కదా. ఆమె బయటకు వెళ్ళేటప్పుడైనా శబ్దం వస్తాయి. మీరు ఎందుకు వినలేదు?
అప్పుడు వాసుదేవ్ వాళ్ళ అక్క ఇలా అంటుంది, నేను రోజంతా పనిచేసి అలసిపోయాను. నిద్రలో ఉండి నేను వినలేకపోయాను. మాకెలా తెలుస్తుంది? బహుశా ఆమె జీవితంతో ఆమె విసిగెత్తిపోయినట్టుంది. తన పాటికి తనే వెళ్ళి మంచి విషయం చేసింది. దానికి బాధపడుతూ వాసుదేవ్ ఇలా అంటాడు, మీరు ఇలా ఎలా అనగలరక్క? నేను సుధా లేకుండా ఉండలేను. అక్కడికి వచ్చిన సాయి వాసుదేవ్‌తో ఇలా అంటాడు, మరి ఎందుకని నువ్వు వ్యక్తం చేయలేవు వాసుదేవ్? గుమ్మం దగ్గర ఉన్న సుధాని వాసుదేవ్ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకొని, సుధా నా తల్లి ఎక్కడికెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు సాయి ఇలా అంటాడు, నీ బిడ్డ చాలా మంచిది వాసుదేవ్. నీ సమస్యలన్నిటినీ తీర్చటానికి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. వాసుదేవ్ ఆశ్చర్యంతో, సాయి ఏమంటున్నారు మీరు? అవును, నేనన్నది నిజమే వాసుదేవ్. ఆమె చాలా మంచిది. మీ మంచి గురించి ఆలోచించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. సాయి అంటారు, ఇప్పుడు మీ వంతు వాసుదేవ్. ఆమె మంచిని కాపాడడానికి, ఆమెను ప్రోత్సహించడానికి, మీరు ఆమె ఎదగడానికి ఆమెకు మద్దతుగా ఉండాలి మీరు. ఆమె కలలకు మరియు ఆకాంక్షలకు మీరు మద్దతుగా నిలబడాలి. ఆమెకు నమ్మకం కలిగించాలి వాసుదేవ్. మీరు ఎల్లప్పుడూ ఆమె పక్కనే ఉంటారని ఆమెకు నమ్మకం కలిగి ఉండాలి. ఆమె నృత్యం చేయాలని కోరుకుంటే మీరు ఎల్లప్పుడూ ఆమె పక్కనే ఉంటారని ఆమెకు నమ్మకం కలిగించండి. ఇక్కడే ఉన్న కాశీబా వచ్చి, సాయి, నేను ఈ కుటుంబంలో పెద్దవాడిని. కాబట్టి నేను ఈ కుటుంబంలో నిర్ణయాలు తీసుకుంటాను మరియు నా నిర్ణయం స్పష్టంగా చెప్తున్నాను. మీరు నా సోదరుడిని మరియు అతని కుమార్తెను ఇస్తున్నారు. ఇక చాలు ఆపేసేయండి. మేము సదాచారాలు ఉన్నవారము, నృత్య సమూహం కాదు. నేను ఎప్పటికీ ఆమెను నృత్యం చెయ్యనివ్వను. అప్పుడు సాయి అంటారు, కాశీబా, నేను చెప్పాను కదా మీకు, భగవంతుని సంకల్పమే గొప్పదని మరియు ఆ సంకల్పం ఈ రోజు నెరవేరబోతుంది. అప్పుడు అక్కడికి ప్రభుత్వ అధికారులు వస్తారు. వచ్చిన ప్రభుత్వ అధికారులు ఇలా అడుగుతారు, ఇక్కడ సుధా అనే అమ్మాయి నివసిస్తుందా అని. అప్పుడు వారిలో ఒక ప్రభుత్వ అధికారి ఇలా అంటాడు, మీరు చెప్పారు కదా సుధా మంచి నృత్యం చేస్తుందని. అప్పుడు వాసుదేవ్ వాళ్ళని ఇలా అడుగుతారు, మీరు ఎవరు? మీరు ఏం చేయాలని వచ్చారు ఇక్కడికి? అప్పుడు ప్రభుత్వ అధికారులలో ఒకరు ఇలా అంటారు, మేము ప్రభుత్వ అధికారులము. మేము ప్రతిభావంతుల పిల్లలను కనుగొనడం మరియు వారి ప్రతిభను ప్రదర్శించడానికి వేదికను అందించడం చేస్తాము. మేము సుధా మంచి నృత్యం చేస్తుందని విన్నాము. అందుకే ఆమెను పరీక్షించి ఆమె ప్రతిభను చూడాలని వచ్చాము. అప్పుడు కాశీబా అంటాడు, ఆమె అంగవైకల్యం. ఆమెకు అంగవైకల్యం కాకపోయినా మీ ముందు డాన్స్ వేయడానికి నేను అంగీకరించను. సుధా ఇక్కడి నుంచి ఎక్కడికి రాదు, మీరు వెళ్ళిపోండి అని ఆ ప్రభుత్వ అధికారులకు కాశీబా చెబుతారు. అప్పుడు సాయి అంటారు, సుధా, నువ్వు ప్రయత్నిస్తానని నాతో అన్నావు కదా, ఇదే నీకు మంచి అవకాశం. నృత్యం ద్వారా కూడా గౌరవం పొందవచ్చని నిరూపించడానికి. జ్ఞాపకం ఉంచుకో సుధా, నిర్ణయం నీ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వేం కావాలనుకున్నావో నిర్ణయం మాత్రం నీ మీదే ఆధారపడి ఉంటుంది సుధా. అప్పుడు సుధా కాసేపటి తర్వాత ఇలా అంటుంది, నేను ఒకసారి ప్రయత్నించాలని కోరుకుంటున్నా సాయి. కాశీబా సాయితో ఇలా అంటారు, సాయి, మీరు మా కుటుంబ విషయాలు జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు. ఇప్పుడు సాయి ఇలా జవాబిస్తారు, మీరు సరిగానే చెప్పారు కాశీబా, నాకు ఎటువంటి హక్కు లేదు. కానీ సుధ తండ్రికి ఉంది కదా అని చెప్పి సాయి అక్కడ నుంచి రాముడు మీకు మేలు చేయాలి అని వెళ్ళిపోతారు. కాశీబా అంటాడు, ఇంకా ఏం చేస్తున్నావు వస్తే, పద లోపలికి వెళ్దాం. మీరు కూడా వెళ్ళిపోండి ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఎవరూ డాన్స్ చేసే వాళ్ళు లేరు. వాసుదేవ్ అంటాడు, నృత్యం ఉంటుంది. ఇప్పుడు కాశీబా ఆశ్చర్యంతో, ఏంటి, ఏమన్నావు అని అడుగుతాడు వాసుదేవ్ని. నీ మతిగాని పోయిందా వాసుదేవ్, ఏమంటున్నావు? అప్పుడు వాసుదేవ్ ఇలా అంటాడు వాళ్ళన్నతో, ఇప్పటి వరకు నేను మంచి కుమారుడుగా, మంచి సోదరుడుగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను మంచి తండ్రి కావాలి. నా కూతురి కలలకు మద్దతు ఇస్తాను. కాశీబా అంటాడు, కట్టుకున్న బట్టలతోని నిన్ను నీ కూతురిని ఇంట్లోంచి బయటికి వెలివేస్తా. ఇక మీ ఇష్టం. మీ ఇష్టం అన్నయ్య. కానీ నేను ఈ రోజు మాత్రం నా కూతురు పక్కన నిలబడే ఉంటాను. నా కూతురు చాలా ప్రతిభావంతురాలు. దయచేసి ఆమె ప్రతిభకు ఒక అవకాశం ఇవ్వండి. అప్పుడు ప్రభుత్వ అధికారి, కానీ ఈమె అంగవైకల్యం కదా. అప్పుడు దానికి వాసుదేవ్ ఇలా అంటాడు,
నృత్యం హృదయం నుండి వస్తుంది. దాన్ని ఆమె నిరూపించుకుంటుంది. నా కూతురిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది అని వాసుదేవ్ అంటాడు. సాయి తోట దగ్గరకు వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటారు మొక్కని. సుధా వేదిక పైన నిలబడి నృత్యం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసిపోతుంది.